ఈ ప్రపంచంలో ఎన్నో వేల రకాల పాములు ఉన్నా కూడా వాటిలో అత్యంత ప్రమాదకరమైనది అలానే బలమైనవి ఈ అనకొండ అండ్ ఈ పైథాన్ పాములు. వీటి తర్వాత అతి పెద్ద పాముగా పేరుంది మాత్రం ఈ కింగ్ కోబ్రానే. ఈ మూడు పాములే ఈ ప్రపంచంలో అతి పెద్ద పాములుగా బ్రతుకుతున్నాయి. ఈ పాములు చూడటానికి మనకి ఇంత భయం కలిగించేలా ఉంటే మరి ఇవి చేసే దాడులు ఏ రేంజ్లో ఉంటాయో చూస్తుంటేనే చాలా భయం కూడా కలుగుతుంది. ఈ పాములు ఈ జంతువుల్ని ఇంత దారుణంగా చంపేస్తున్నాయి కదా. మరి ఈ పాములను కూడా చంపే జంతువులు ఈ ప్రపంచంలో ఉన్నాయో లేవో తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలానే ఈ వీడియోకి 10,000 లైక్స్ని టార్గెట్గా ఇచ్చాను. కొంచెం వాటిని ఫుల్ఫిల్ చేసేయండి ఫ్రెండ్స్. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పైనున్న ఆల్ అనే ఆప్షన్ కూడా క్లిక్ చేయండి. మామూలుగా కింగ్ కోబ్రా అండ్ పైథాన్ పాములు ఈ రెండు ఒకదానికొకటి ఎదురు పడితే ఈ రెండు పాములు బద్ధ శత్రువుల్లాగా కొట్టుకుంటూ ఉంటాయి. ఈ పైథాన్ పాములకి విషం లేకపోయినా అవి ఈ విధంగా చుట్టేస్తూ పక్క వాటిని చాలా ఈజీగా చంపగలుగుతాయి. కానీ ఈ కింగ్ కోబ్రా బలం మొత్తం దాని విషమే. అందుకే ఈ రెండు పాములు ఎదురు పడితే అంత దారుణంగా కొట్టుకుంటూ ఉంటాయి. ఇక్కడ కూడా సేమ్ ఇదే పరిస్థితి. మరి ఈ రెండింటిలో ఏది గెలుస్తుంది అంటే ఈ కింగ్ కోబ్రా ఈ పైథాన్ పాముల్ని చిన్న వాటిని మాత్రమే చంపగలుగుతుంది. ఎందుకంటే వీటిలో ఉండే రెటిక్యులేటెడ్ పైథాన్ పాములు అనేవి సుమారు 32 అడుగుల వరకు పొడవు పెరుగుతుంటాయి. అందుకే అంత పెద్ద పాముల్ని ఈ కింగ్ కోబ్రా వాటిని తినలేదు. ఇలా చిన్నపాటి పైథాన్ పాముల్ని మాత్రమే ఇది తినగలుగుతుంది. చిన్న పైథాన్ పాముల విషయానికి వస్తే ఈ రెండిట్లో ఏది గెలుస్తుంది అంటే కింగ్ కోబ్రానే గెలుస్తుంది. అలానే ఈ రెటిక్యులేటెడ్ పైథాన్ విషయానికి వస్తే ఈ రెండిట్లో అయితే రెటిక్యులేటెడ్ పైథానే గెలుస్తుంది. ఇక్కడ ఈ కోబ్రా స్నేక్కి బాగా ఆకలిగా ఉండటంతో దాని అదృష్టం కొద్దీ దానికి మొసలు గుడ్లు కనిపించాయి. వాటిని వెళ్ళి తిందామని చూస్తుంటే దాని దురదృష్టం అక్కడ ఒక పెద్ద కోమోడో డ్రాగన్ కూడా ఆ మొసల గుడ్లను తినటానికి అక్కడికి వచ్చింది. మరి ఈ రెండు కొట్టుకుంటే ఏది గెలుస్తుంది అంటే ఈ కోమోడో డ్రాగన్ మనం ఆన్సర్ చెప్పకముందే దాని బలాన్ని చూపించేసింది. కోమోడో డ్రాగన్స్ చాలా పవర్ఫుల్. ఇది ఈ కోబ్రా స్నేక్స్ని చాలా ఈజీగా చంపేస్తాయి. ఈ కోబ్రా టైం బాగుండి జస్ట్ దాని తోక దెబ్బతో అక్కడ నుంచి ప్రాణాలతో బయటపడింది. లేదంటే ఈ కోమోడో డ్రాగన్స్ ఆ పాముల్ని ఈ విధంగా చంపేస్తాయి. ఇక్కడ ఈ మానిటర్ లిజర్డ్ అదృష్టం దానికి అస్సలు బాలేదు. అందుకే ఈ కింగ్ కోబ్రాకి ఇలా అడ్డంగా బుక్ అయిపోయింది. ఇంకేముంది, ఈ కింగ్ కోబ్రా దాని విషాన్ని ఈ మానిటర్ లిజర్డ్కి ఇంజెక్ట్ చేసి అది చనిపోయిన వెంటనే ఈ విధంగా తినేస్తుంది. ఈ చిరుతపుల్లలకి ఆహారం ఏమి దొరకనప్పుడు ఇవి ఈ పైథాన్ పాములపై కూడా దాడి చేసి చంపుతుంటాయి. ఈ చిరుతపుల్లలు ఇలాంటి పెద్ద పైథాన్ పాములను కూడా చాలా ఈజీగా చంపగలుగుతాయి. కాకపోతే వాటి వలలో ఇవి చిక్కనంత వరకు మాత్రమే. ఇన్ని ఎంత ఆహారంగా చేసుకుందాం అని ప్రయత్నించినా కూడా వీటి వల్ల కాలేదు. ఇక్కడ ఉన్న ఈ పైథాన్కి దాని కడుపుకు మించిన ఆహారం అనేది దానికి చిక్కింది. అదే ఈ డీర్. దీన్ని చూసారా ఎంత పెద్దదిగా ఉందో. అయినా అంత పెద్ద జింకని ఈ పైథాన్ తినగలుగుతుందా? ఈ విజువల్ని అటుగా వెళ్తున్న హంటర్స్ కంటపడింది. ఈ సంఘటన చూసి వాళ్ళకే డౌట్ వచ్చింది, నిజంగానే ఇంత పెద్ద డీర్ని ఇది తినగలుగుతుందా అని. ఈ బిగ్ పైథాన్ నిజంగానే ఆ డీర్ని తినేయగలిగింది. కాకపోతే దానికి ఆ డీర్ని తినటానికి 8 గంటల సమయం పట్టింది. ఎలాగైతే ఈ బిగ్ పైథాన్కి కొన్ని వారాల వరకు ఫుడ్ దొరకపోయినా పర్వాలేదు అన్నంత ఫుడ్ దానికి దొరికేసింది. తర్వాత రోజు ఈ హంటర్స్ ఈ పైథాన్ని చూసి చాలా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే దాని కడుపు అప్పుడు చాలా పెద్దదిగా వీళ్ళకి కనిపించింది. ఇక ఈ హంటర్స్కి అర్థమైపోయింది ఆ డీర్ని ఇది ఎలాగైతే తినేయగలిగిందని. ఈ పైథాన్ పాములు ఈ డాగ్స్పై అటాక్ చేయటం ఇలాంటి వీడియోస్ మనకి చాలా రేర్గా కనిపిస్తుంటాయి. అది కూడా కొంచెం ఈ అడవులకి దగ్గరలో బ్రతికే వారికే ఇలాంటి సంఘటనలు ఎదురవుతుంటాయి. ఇక్కడ కూడా ఒక పైథాన్కి పొరపాటున ఈ డాగ్ దానికి చిక్కుకుపోయింది. ఎంత తప్పించుకుందాం అని ట్రై చేస్తున్నా కూడా ఆ డాగ్ వల్ల అస్సలు కావటం లేదు. ఎలాగైతే చివరికి దాని వల్ల నుంచి ఈ డాగ్ తప్పించుకోగలిగింది. నిజంగా ఈ డాగ్కి చాలానే అదృష్టం ఉంది. లేకపోతే ఇలాంటి పైథాన్ పాముల నుంచి విడిపించుకోవటం అంత ఈజీ విషయం కాదు. ఇక్కడ కూడా ఈ డాగ్ పరిస్థితి కూడా అంతే. కానీ ఇక్కడ ఈ డాగ్ ఈ పైథాన్ నుంచి విడిపించుకోలేక దానికి ఆహారంగా అయిపోతున్న టైంలో సడన్గా అక్కడికి ఈ డాగ్ను పెంచుకుంటున్న ఓనర్ వచ్చాడు. వెంటనే ఆ పైథాన్ నుంచి తను పెంచుకుంటున్న డాగ్ని రక్షించుకున్నాడు. ఈ పైథాన్స్కి ఈ మంకీస్ దొరికాయంటే దాదాపుగా అవి వాటి ప్రాణాలని పోగొట్టేసుకుంటాయి. ఎందుకంటే ఈ పైథాన్స్ కూడా వాటికి ఊపిరాడకుండా చాలా బలంగా ఈ విధంగా వాటిని చుట్టేసి చంపేస్తుంటాయి కాబట్టి. అందుకే ఈ మంకీస్ ఈ పైథాన్స్కి ఇంత దారుణంగా ఆహారంగా అయిపోతుంటాయి.
ఈ వీడియో మాత్రం చాలా రేర్ వీడియోనే చెప్పుకోవాలి. బేసిక్గా ఈ హైనాస్ అనేవి ఎప్పుడు వేటాడినా ఈ విధంగా గుంపులుగా వేటాడి వాటి ఆహారాన్ని సంపాదించుకుంటాయి. అలాంటిది మరి ఈ హైనా దురదృష్టమో లేక ఈ పైథాన్ అదృష్టమో ఏమో కానీ సింగిల్గా ఉన్న హైనా ఈ పైథాన్కి దొరికేసింది. ఈ సంఘటన కెన్యాలో ఉన్న మాసాయి మారా నేషనల్ రిజర్వ్లో జరిగింది. ఈ బిగ్ పైథాన్ నుంచి తప్పించుకోవటం ఈ హైనా వల్ల అస్సలు అవ్వలేదు. అందుకే ఆ పైథాన్కి అది ఆహారంగా అయిపోయింది. ఈ రెటిక్యులేటెడ్ పైథాన్స్ అనేవి సుమారు 25 అడుగుల నుంచి 30 అడుగుల పొడవు వరకు పెరుగుతుంటాయి. అలాంటి పెద్ద పాములను కూడా ఈ టైగర్స్ చాలా ఈజీగా వాటిని చంపేయగలుగుతాయి. కాకపోతే ఈ పైథాన్ చుట్టేయకుండా అవి జాగ్రత్త పడాలి. లేకపోతే ఏకంగా కథే అడ్డం తిరిగిపోతుంది. ఇక్కడ కూడా ఈ పులికి ఇక్కడ ఈ రెటిక్యులేటెడ్ పైథాన్ దాని కంటపడింది. ఇంకేముంది, ఈ పులి దాని బలమైన పళ్ళతో దానిపై అతి దారుణంగా దాడి చేసేస్తుంది. ఇంకా ఆ పైథాన్ దాన్ని చుట్టేసి నలిపేద్దాం అని చూస్తున్నా కూడా ఈ పులి దానికి ఆ ఛాన్స్ అస్సలు ఇవ్వటం లేదు. ఇప్పటికే ఈ పులి ఆ పైథాన్ని చాలా దారుణంగా గాయపరిచింది కూడా. ఈ టైగర్ చాలా జాగ్రత్తగా ఆ పైథాన్ పట్టుకు చిక్కుకోకుండా జాగ్రత్త పడుతున్నా కూడా ఈ పులి చేస్తున్న దాడికి ఇన్నిసార్లు తప్పించుకుని జాగ్రత్త పడినా కూడా ఇక్కడ మాత్రం మిస్ఫైర్ అయ్యి ఆ పులి పైథాన్కి చిక్కేసింది. ఇకంతే, ఆ పైథాన్ పట్టు దొరికిందంటే అది చాలా దారుణంగా నలిపేసి ఇంకా ఊపిరాడకుండా బలంగా నొక్కేసి వాటిని చంపేస్తుంది. ఈ పులి కూడా దాని పట్టుకి చిక్కుకుపోయి ఎంత ప్రయత్నిస్తున్నా కూడా దాని నుంచి తప్పించుకోవటం దానివల్ల అస్సలు కావటం లేదు. ఇంకా ఈ పైథాన్ ఈ టైగర్ని బలంగా నొక్కేస్తుండటంతో ఆ పులికి ఊపిరి కూడా సరిగా ఆడటం లేదు. ఎలాగైతే ఈ పులి ఇంకొంచెం ఎనర్జీని తెచ్చుకొని దాని బలమైన పళ్ళతో ఆ పైథాన్ని గట్టిగా కొరికేసింది. తర్వాత గట్టిగా విదిలించుకొని ఎలాగైతే చివరికి ఆ పైథాన్ నుంచి ప్రాణాలతో బయటపడింది. ఈ టైగర్స్ ఈ పైథాన్స్ పై అటాక్ చేసేటప్పుడు 1కి 2 సార్లు గట్టిగా ఆలోచించుకుని అటాక్ చేస్తాయి. ఎందుకంటే ఈ పైథాన్స్ ఎదురుదాడి ఇంత భయంకరంగా ఉంటుందని ఈ టైగర్స్కి తెలుసు కాబట్టి. అందుకే ఇక్కడ ఈ టైగర్ ఇంత పెద్ద పైథాన్ కళ్ళ ముందు ఉన్నా కూడా దానిపై అటాక్ చేయడానికి చాలా భయపడిపోతుంది. ఈ సంఘటన మన ఇండియాలో ఉన్న కర్ణాటకలోని నాగర్హోల్ నేషనల్ పార్క్లో జరిగింది. ఇక్కడ ఒక పైథాన్ మనుషులు ఉండే ప్లేసెస్లోకి వచ్చేసి ఒక డ్రైనేజీలో దాక్కుని ఉంది. అదే టైంలో అక్కడికి ఒక పిల్లి అక్కడేదో సౌండ్స్ వస్తున్నాయని అది చెక్ చేస్తుండగా ఆ పైథాన్ ఒక్కసారిగా ఆ క్యాట్ని పట్టేసుకుంది. ఇకంతే, ఇంత పెద్ద పైథాన్ చేతిలోంచి ఆ క్యాట్ తప్పించుకోవటం అంటే చాలా కష్టమే. అందుకే ఆ పైథాన్కి ఆ పిల్లి ఆహారంగా అయిపోయింది. ఈ ప్రపంచంలో అతి బలమైన పాములు ఏవి అంటే ఈ అనకొండలే. ఇవి ఈ పైథాన్ పాముల కన్నా అత్యంత బలమైనవి. ఒక్కసారి వాటి ఆకారాన్ని చూస్తుంటేనే మనకి క్లియర్గా అర్థమైపోతుంది. అలానే ఈ అనకొండలకు కూడా ఎక్కువగా ఆహారంగా బలైపోయేవి కూడా ఈ మొసళ్ళే. వీటి బలానికి ఈ మొసళ్ళు కూడా చాలా దారుణంగా బలైపోతుంటాయి. ఇక్కడ చూడండి, ఈ మొసలి ఆ అనకొండకి ఎలా ఆహారంగా అయిపోతుందో. ఇంకా ఈ అనకొండలు ఈ బిగ్ రోడెంట్స్ పై కూడా దాడి చేసి వాటిని కూడా ఎక్కువగా చంపి తింటుంటాయి. ఇంకా ఇవే కాక మనం పెంచుకునే ఆవులపై కూడా ఇవి ఒక్కోసారి దాడి చేసేస్తూ ఉంటాయి. కాకపోతే ఇలాంటి సంఘటనలు కూడా ఎక్కువగా అటవీ ప్రాంతాలకి దగ్గరలో బ్రతుకుతున్న వారికే ఇలా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఈ ఆవు దూడపై అటాక్ చేద్దామని ఇక్కడికి ఇంత పెద్ద అనకొండ వచ్చి దానిపై అటాక్ చేసేసింది. సమయానికి ఆ ఆవులను పెంచే యజమాని చూశాడు కాబట్టి సరిపోయింది. లేకుంటే అది ఆ అనకొండకి ఆహారంగా అయిపోయేది. అలానే ఇక్కడ ఏకంగా ఈ ఆవుపైనే ఈ అనకొండ అటాక్ చేసేసింది. ఈ ఆవు కూడా వెంటనే అలర్ట్ అయ్యి ఆ అనకొండ నుంచి త్రుటిలో తప్పించుకొని దాని ప్రాణాలను కాపాడుకుంది. అసలు ఈ అనకొండలు ఈ జంతువులనే కాదు, మనుషులను కూడా చాలా ఈజీగా తినేయగలుగుతాయి. అలా జరిగిన సంఘటనలు కూడా చాలానే ఉన్నాయి. ఈ మొసళ్ళు కొంచెం ఈ అనకొండలతో ఎదిరించడానికి భయపడతాయో ఏమో కానీ ఈ పైథాన్స్తో మాత్రం ఎదురుదాడి చేయగలుగుతాయి. బేసిక్గా ఈ రెండు పోటాపోటీగా బద్ధ శత్రువులాగా పోరాడుకునేవే. ఇక్కడున్న విచిత్రం ఏంటంటే ఈ రెండు గొడవల్లో ఒక్కోసారి ఈ మొసలికి ఈ పైథానే ఆహారంగా అయిపోతుంది. ఇంకొకసారి ఈ పైథాన్ పాములకే ఈ మొసళ్ళు ఆహారంగా అయిపోతుంటాయి. వీటి మధ్య గొడవ అంత దారుణంగా ఉంటుంది. ఇక్కడ కూడా ఈ మొసలు టైం బాగోక ఆ పైథాన్కి ఆహారంగా అయిపోతుంది. ఈ పైథాన్ పాములు ఈ మొసళ్ళని గట్టిగా చుట్టేసి నలిపేసి దానికి ఊపిరాడకుండా కదలకుండా చేసి ఇలా చంపేస్తుంది. ఒకవేళ ఈ పైథాన్ ఆ మొసల్ని చుట్టేయకుండా పోరాటం మొదలుపెట్టిందంటే ఆ మొసళ్ళు కూడా ఈ పైథాన్ పాముల్ని ఇంత దారుణంగా తిప్పి కొట్టి చంపేస్తుంటాయి. ఈ పైథాన్స్ వాటి వలలో
వలలో ఈ మొసళ్ళు చిక్కితేనే దాని బలాన్ని చూపించగలుగుతుంది, లేదంటే ఈ మొసళ్ళకి ఈ విధంగా ఆహారంగా అయిపోతుంది. కానీ ఇక్కడ ఈ మొసలు టైం బాగోక ఈ పైథాన్కే ఆహారంగా అయిపోయింది. ఎప్పుడైనా వీటి మధ్య గొడవను చూస్తున్నప్పుడు ఏది గెలిచిద్ది అని చెప్పటం కూడా చాలా కష్టమే, ఎందుకంటే రెండు అతి బలమైనవే కాబట్టి. మరి ఇంతటి బలమైన ఈ పాముల్ని చంపే జంతువులు లేవా అంటే ఉన్నాయి కూడా. లయన్స్, టైగర్స్, పూమాస్, బ్లాక్ ప్యాంథర్స్, జాగ్వార్స్ ఇలాంటి జంతువులు ఈ అనకొండ పాముల్ని, పైథాన్ పాముల్ని చాలా ఈజీగా చంపగలుగుతాయి. కాకపోతే వాటి వలలో అవి చిక్కనంత వరకు మాత్రమే. ఈ అనకొండకి పొరపాటున ఇవి చిక్కాయంటే ఇవి కూడా ప్రాణాలతో బయటపడటం చాలా కష్టమైపోతుంది. ఒక్కోసారి ప్రాణాలు కూడా పోగొట్టుకుంటాయి. అందుకే ఇవి దాని వలలో చిక్కుకోకుండా చాలా జాగ్రత్తగా అటాక్ చేసి చంపేస్తుంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఇంకా ఈ వీడియోకి 10,000 లైక్స్ టార్గెట్గా ఇచ్చాను, కొంచెం వాటిని ఫిల్ చేసేయండి ఫ్రెండ్స్. ఇంకా ఈ వీడియోని చివరి వరకు చూసి అలానే మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి థ్యాంక్ యూ సో మచ్.